ఒక బంట్రోతు ఎంఆర్ఓ ఆఫీస్లో బయట ఉంటాడు. ఎంఆర్ఓ బెల్ల కొట్టగానే వెంటనే బంట్రోతు లోపలికి వెళ్తాడు. ఎప్పుడు యజమానుడి యొక్క పిలుపు కొరకు వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒక కలెక్టర్ ఉంటాడు, బంట్రోతు బయట ఉంటాడు. కలెక్టర్ ఎప్పుడైతే బెల్ల కొట్టాడో వెంటనే గవాలన టోపీలు వేసుకుని వెంటనే వెళ్ళిపోతాడు. అంటే మా నాయకుడు, మా అధికారి ఎప్పుడు పిలిచినా ఐ రెడీ అంతే తప్ప బయట అక్కడికి ఎక్కడికో వసారులోకి వెళ్ళిపోయి ఊరికనే ఊసులు పెట్టుకోవడం. ఇక్కడ కలెక్టర్ గారు బెల్ల కొట్టారు, ఈయన వల్ల అక్కడికి ఎక్కడికో వెళ్ళిపోయి టీ తాగుదామని వితౌట్ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళిపోతే అవుతుందా? అనుక్షణం రెడీగా ఉంటాడు. నా యజమానుడు ఎప్పుడు బెల్ల కొడతాడో వెంటనే నేను వెళ్ళాలి, వెంటనే అయ్యా అని చెప్పేసి ఎంత గాబరాగా వెళ్తారో తెలుసా? కోర్టులో మీరు చూస్తారు, ఎంఆర్ ఆఫీస్లో మీరు చూస్తారు, కలెక్టర్ ఆఫీస్లో మీరు చూస్తారు, రెడీ అంటే ఎప్పుడైతే ఇలా బెల్లలో మ్రోగానే వెంటనే కావాలన్నా వెళ్ళిపోతారు. అనుక్షణము దేవుడు ఏం చెప్పినా చేయడానికి అటువంటి సిద్ధపాటు మనకి ఉండాలి. అలాంటి జీవితాలను దేవుడు ఎంతగా దీవించాడో బైబిల్ గ్రంథం. దేవుని బిడ్డలు అందుకే చెప్తున్నాను నేను, పరిస్థితులు లాభ నష్టములతో నిమిత్తం లేకుండా దేవుని మాటకు సంపూర్ణ విధేయత చూపుతూ అనుక్షణము మనము కలిగి ఉన్న సిద్ధపాటే దేవుని యందలి భయము. అబ్రహామును దేవుడు పిలిచాడు, దేవుని పిలుపునందుకున్న అబ్రహాం వెంటనే వెళ్ళాడు. ఏమైనా మాటలున్నాయా? ఏమైనా సంభాషణ ఉందా? ప్రభువా, మరి నా బంధువులు ఇంతమంది ఉన్నారు కదా, మరి వాళ్ళందరినీ వదిలేసి రమ్మంటే ఒకసారి నువ్వు ఆలోచించు ప్రభువా, ఇంకేమైనా సంభాషణ ఏమైనా ఉందా? ఏమి లేదు. నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. అధికారానికి లోబడ్డం అంటే అర్థం ఏమిటి? సంపూర్ణమైన భయముతో, సంపూర్ణమైన గౌరవంతో, సంపూర్ణమైన విధేయతతో జీవించడమే భయపడ్డం. ఈ భయము మనందరము కూడా కలిగి ఉండాలి. దేవుడు ఏం చెప్తే అది చేయడానికి రెడీగా ఉండాలి.